రేవంత్ సర్కార్ తీరును నిరసిస్తూ వీఆర్ఏలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్లోని సీసీఎల్ఏ కమిషనర్ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 81, 85 జీవోలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. వేతనాలు రాక అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మహా ఉధృతం చేస్తామని హెచ్చరించారు వీఆర్ఏలు. రైట్, వీఆర్ఏల ధర్నాపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, వీఆర్ఏల ధర్నాపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే మొన్న గ్రామ పంచాయతీ సిబ్బంది పోరుబాటు పట్టారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వీఆర్ఏలు విలేజ్ పంచాయతీ రెవెన్యూ ఆఫీసర్స్ కూడా నేడు పోరుబాటు పట్టారు. వాళ్ళకి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే కేసీఆర్ గారు తీసుకొచ్చిన 81, 85 ఈ జీవో పరంగా వారసత్వ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దానికి నిర్ణయించుకొని ఒక జీవో పాస్ చేసింది. ఈ క్రమంలోనే అధికార మార్పిడి కారణంగా వారిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో వారిని ఇప్పటికి కూడా నీరు గార్చే ప్రయత్నం చేస్తుంది. గతంలో కూడా ఈ వీఆర్ఏలు అందరూ ప్రతిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు, సంబంధించిన రెవెన్యూ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళారు. కానీ ఎలాంటి స్పందన కూడా రాకపోవడం, అసలు వాళ్ళు పట్టించుకోకపోవడం, ఇదే పరిస్థితి నెలకొంది. మరి ముఖ్యంగా దీనిలో భాగంగా చూసుకుంటే మొత్తం 20,555 పోస్టులు ఉండగా అందులో 16,000 పోస్టులు మాత్రమే ఫిల్ చేశారు. ఇంకా మిగతా 4,000 పోస్టులు అవి కూడా భర్తీ చేయాలని వాళ్ళు ఇప్పటికే కోరుతున్నారు. ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంతో రికమెండేషన్ చేయించుకున్న వారికి ఆ జీపీఓలు కూడా వారికి అనుకూలమైన వ్యక్తులకే ఇస్తున్నారు. కానీ సీనియారిటీ పరంగా చూసి వాళ్ళకు ఇప్పటికి కూడా ఇస్తలేరు. మళ్ళీ దీంట్లో ప్రధానంగా చూసుకుంటే 2 అంశాలు ఉన్నాయి. ఈ 2 అంశాలు ఏంటంటే జీవో నెంబర్ 81 అంటే తండ్రి వాళ్ళిద్దరు వారసత్వంగా ఉద్యోగాలు ఇవ్వాలని ఆ ప్రభుత్వాన్ని కోరారు. కానీ దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించింది. కానీ ఇప్పటివరకు ఆచరణ మాత్రం ఏం లేకుండా పోతుంది. అన్నతమ్ముళ్ళు ఇద్దరు అంటే ఒక ఫ్యామిలీలో 2 అన్నతమ్ముళ్ళు ఉంటే అన్నకు ఏదైనా సెటిల్మెంట్ చేసుకొని తమ్ముడు ప్రభుత్వ ఉద్యోగం తీసుకోవాలని ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం, ఇలాంటి జీవోను అమలు చేయకపోవడం చాలా బాధాకరమని వీఆర్ఏలు అందరూ డిమాండ్ చేస్తున్నారు. మరియు దీంట్లో భాగంగా చూసుకుంటే వీఆర్ఏలు అంటే వారికి ఇచ్చే కనీసం వేతనము ఒక 6,000 నుండి 8,000 పైసలకు ఉంటుంది. కానీ ప్రభుత్వం కూడా ఆ పైసలు ఇవ్వకుండా కూడా ఒక నెలల కొద్దీ వారిని నీరుగారే ప్రయత్నం చేస్తుంది. జీతాలు ఇవ్వక అప్పుల పాలై తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇప్పటికే చాలని జీవితాలు గడుపుతున్న వీఆర్ఏలను ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవడం లేదు. ఎవరైతే అంటే ఆ గ్రామ పంచాయతీలో చేస్తున్న రెవెన్యూ సిబ్బంది ఎవరైతే వాళ్ళు జీతాలు ఇస్తలేరు, మాకు పర్మనెంట్ చేస్తలేరు, మాకు గ్రీన్ ఛానల్ ద్వారా ఐడి కార్డులు ఇస్తలేరు అని ఎవరైతే మొరపెట్టుకుంటారో వారిని విధులకు రావద్దనంటూ భయభ్రాంతులకు గురి చేసి సస్పెండ్ చేస్తామని హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేస్తున్నారు. ఈ భయంతో వారు అంటే వచ్చే ఉద్యోగం కూడా ఎక్కడ పోతుందా అని భయానికి జీతం లేకున్నా కూడా అధికారులు భయభ్రాంతులకు గురి చేసినా కూడా వారు చేస్తున్నారు. మరి ఇంకేంటంటే ఎవరైతే కాంగ్రెస్ కి అనుకూలంగా పనిచేస్తారో వారికి మాత్రమే ప్రధానంగా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే జూనియర్ అసిస్టెంట్ కానీ, మిగతా ఆఫీసర్ అసిస్టెంట్ కానీ, మిగతా రికార్డ్ అసిస్టెంట్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ అట్లాంటి పోస్టులకు వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి పంపిస్తున్నారు. వీళ్ళు ఏకంగా వీఆర్ఏని ప్రధానంగా కోరుకున్నది ఒకటి మా తండ్రిలో ఉద్యోగాలు కావాలి. అది అరవింద్, చెప్పండి, అంటే వేతనాలు రాక వీఆర్ఏలో అప్పుల పాలవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకవేళ వారి సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మహా ఉధృతం చేస్తామని చెప్తున్నారు. అంటే ముందు వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఏం చెప్పారంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అర్జీ పెట్టుకున్నాం, మాకు జీవో నెంబర్ 81, 85 ప్రకారం మాకు ఉద్యోగాలు అని మేము అర్జీ పెట్టుకున్నాం. కానీ ప్రభుత్వం పట్టించుకుంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ పంచాయతీ ఎలక్షన్స్ ముందు లోపు మా సమస్య పరిష్కరించి మాకు గ్రీన్ ఛానల్ ద్వారా ఐడి కార్డులు ఇప్పించి మాకు నెలకు వేతనాలు చెల్లించాలని ప్రధానంగా మా డిమాండ్ అని వాళ్ళు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం కనుక ఇలాంటి
ఇలాంటివి చేయకుండా పంచాయతీ ఎన్నికలకు పోతే పంచాయతీలో ప్రతి ఒక్కటి మేమే చేస్తాము. పంచాయతీ రెవెన్యూ సిబ్బంది అంటే ఆఫీస్ వర్క్ నుండి మొదలు పెట్టుకొని హెడ్ ఆఫీస్ వరకు మేము అన్ని పనులు చేస్తాం. మేము కనుక ఎన్నికల టైంలో విధులు బహిష్కరిస్తే ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే ఎంప్లాయీస్ లేక ఇబ్బంది పడి తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయని వారు పూర్తిగా ఇదే డిమాండ్ చేస్తున్నారు. అంటే మాకు ఇచ్చేదే చాలా వేతనాలు అవన్నీ ఇవ్వండి, లేకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పంచాయతీ ఆఫీసులు ఉన్నాయో అన్ని పంచాయతీల ఆఫీసులు ఇలా ఎంప్లాయీలు కాంట్రాక్ట్ ఎంప్లాయీలు కానీ మరి విఆర్ఏలు కానీ అందరూ వచ్చి CCLA ముట్టడిస్తే అప్పుడు కానీ ప్రభుత్వం దిగిరాదని ఇప్పటికే వాళ్ళు హెచ్చరించారు. మరి దీంట్లో భాగంగా చూసుకుంటే ఈ CCLA కమిషనర్ గారికి కూడా గతంలో కూడా ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చారు, ఎన్నో సార్లు మొరపెట్టుకున్నారు. కానీ మా పరిస్థితి కనుక అసలే నెరవేర్చలేకపోతున్నారు. దీనికి ఒక IAS కమిటీ కూడా ఏర్పడ్డారు. దానికి నవీన్ మిట్టల్ గారు కూడా అధ్యక్షత వహించారు. ఇంకా మరి మిగతా వారు కూడా అధ్యక్షత వహించి మెంబర్స్ గా ఉండి ఈ కమిటీని చేస్తున్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమన్నారంటే జస్ట్ నేను టీ కప్పు తాగి అక్కడ పెట్టే అన్ని క్షణంలోనే మీ సమస్య పరిష్కరిస్తా అన్నాడు. కానీ ఇప్పుడు మరి మీకు టీ దొరుకుతలేదా, కప్పు దొరుకుతలేదా అని ఇప్పటికీ అందరూ ప్రశ్నలు లేవనెత్తారు. మరి దీంతో భాగంగా చూసుకుంటే ఏదైతే ఇవాళ చూసుకుంటే ధర్నాలో భాగంగా చూసుకుంటే ప్రతి ఒక్కరిని ఎక్కడికక్కడ ముందస్తుగానే గ్రామ పంచాయతీలలో కానీ గ్రామాలలో కానీ పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేసి ఎవరిని కూడా రానియకుండా ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాకచక్యంగా వీళ్ళందరూ ముందు రోజే నైట్ వచ్చి హైదరాబాద్ లో బస చేయడం, ఉదయం సమయంలో 7-7:30 ప్రాంతాల CCLAకు భారీ జనాలతో కూడా పంచాయతీ ఆఫీసర్లు పంచాయతీ VRAలు భారీ స్థాయిలో కూడా రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన వెంటనే పోలీసులు కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వారిని రోడ్డు మీదకి వెళ్లకుండా మరి CCA లోపలి కార్యాలయానికి వెళ్లకుండా మధ్యలోనే గేట్ దగ్గర వాళ్ళని నిలిపివేసి వాళ్ళ డిమాండ్ ఏంటి అని అడిగి పోయి CCLAకి చెప్పడం, మళ్ళీ సేమ్ అదే గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి మొదట్లో ఏం చెప్పడం మళ్ళీ సేమ్ ఇప్పుడు కూడా అదే పాటనే పాడి చూస్తాం అనే ప్రయత్నంలో ఇదే చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం వాళ్ళకి ఎలాంటి న్యాయం కూడా జరగలేదు. వారు మళ్ళీ అదే నిరాశతోనే మళ్ళీ వెనుతిరిగిపోయారు. ఎంతో మంది పంచాయతీ ఆఫీసర్లు కానీ VRAలు కానీ ఎంతో మంది వాళ్ళు కష్టపడి మల్టీపర్పస్ విధానం లేకున్నా కూడా అది అమలు చేసి వాళ్ళకు రాని పని కూడా చేయించి వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ అలాంటి భద్రత లేదు, మాకు ఇన్సూరెన్స్ లేదు, ఒక ID కార్డు లేదు, మాకు నెల వేతనాలు కూడా లేవు. కానీ మేము ఇంత కష్టపడుతున్నాం. దయచేసి ప్రభుత్వాన్ని మేము అర్జీ పెట్టుకొని కోరుకునేది ఒకటే, మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు ID కార్డులు ఇచ్చి మాకు ప్రభుత్వంతో జీతాలు ఇప్పించి మా వారసత్వ ఉద్యోగాలు మా తండ్రిలో చేసిన మాకు ఇవ్వాలి. 81, 85 జీవో ప్రకారం మాకు ఇస్తేనే మాకు ఇంత వేతనాలు వస్తాయి. ఇచ్చే చాలని 8,000, 9,000 జీతానికి మీ ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడ ఎందుకు ఇట్లా అరిగోసబుచ్చుకుంటారని ఇప్పటికే VRAలు పోరుబాట పట్టి తీవ్రంగా ఆందోళనకు గురై ఇబ్బంది పడుతున్నారు. ప్రతిష్ట. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, రేవంత్ సర్కార్ తీరు నిరసిస్తూ VRAలు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 81, 85 జీవోలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మహోధృతం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.